దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖనంలోనికి వెళదాం. ఈరోజు ఉదయకాల సమయమందు మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఈరోజు ధన్యములైనవి. మన దేహములో 2 అవయవాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవి చాలా ధన్యములైనవి అన్నాడు. ఎప్పుడు అవి ధన్యములైనవి? మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి అన్నాడు. మొదటి మాట, మీ కన్నులు చూచుచున్నవి గనుక. నిజంగా మనం చూచుచున్నామంటే చాలా ధన్యులం అని అర్థం. ఎందుకంటే చూపు లేని వాళ్ళు, చూడలేని వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వారికంటే నిజంగా మనం ధన్యులమే. అందుకే దేవుడు మీ కన్నులు చూచుచున్నవి కనుక మీరు ధన్యులు అని. కనుక చూచుచున్న కళ్ళు కలిగిన వారు ధన్యులు. అయితే మనం చూచేవి ఆత్మ సంబంధమైనవై ఉండాలి, దేవుని మహిమపరిచేవై ఉండాలి, దేవుని ఘనపరిచే ఉండాలి. అలా లేనప్పుడు మనకంటే చూడని వారే ధన్యులు అవుతారు, చూడని వారే ధన్యులు అవుతారు. అందుకనే మీ కన్నులు చూచిన మీకు ధన్యములైనవి అని. కనుక మన కన్నులు దేవుని చూచేవై, దేవుని వైపు చూచేవై ఉండాలి. ఆత్మసమైన వాటిని వెదికేవై ఉండాలి. ఆత్మసమైన వాటి కొరకు మనం ఎదురు చూసేవి మన కన్నులు ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసే కన్నులు మనకు ఉండాలి. ఆయన విషయాల కొరకు, ఆయన పరిస్థితుల కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసే కన్నులు మనకి కావాలి. ఆత్మ సంబంధమైన వాటిని చూడగలిగే కన్నులు. ఎందుకంటే ఈ లోకంలో చూచేవారు అనేక మంది ఉన్నారు, కానీ చూస్తే వారి కన్నులను బట్టి దేవుడి వాక్యం చెబుతుంది, నీ దేహంలో నీకు దీపము కన్నే గనుక అది జాగ్రత్త అంటాడు దేవుడు. ఎందుకంటే నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతా వెలుగుమయమై ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూచి మన కన్నులు కనుక సరిగ్గా లేకపోతే మన జీవితమే పాడైపోద్ది, మన బ్రతుకే పాడైపోద్ది, మన పరిస్థితులే చెదరిపోతాయి, నాశనం అయిపోతాయి. కనుక మన చూపు చాలా శ్రేష్టమైనదై ఉండాలి, అవి పరిశుద్ధమైనదై ఉండాలి. నువ్వు చూచిన నీ కన్నులు ధన్యకరముగా నువ్వు ఉండాలి, నీ దేహం ఉండాలి, నీ ఆత్మీయ జీవితం ఉండాలంటే నీ కన్నులు చూచేవి ఆత్మ సంబంధమైన వాటిని చూడాలి, లోక సంబంధమైన వాటిని మనం చూడకూడదు. అది మనం జ్ఞాపకం చేస్తాం. మొదటి విషయం, ఈరోజు ఎంతమంది వారి కన్నులతో ఆత్మసమైన వాటిని చూస్తున్నారు, ఎంతమంది లోకాన్ని చూస్తున్నారు, లోకంలో ఉన్న ఆశలను చూస్తున్నారు, లోకంలో శరీరాశను, నేత్రాశను, జీవడమ్మాన్ని చూస్తున్నారు ఎంతమంది? రోజు ఆలోచించాలి. కనుక నీవు గనక దేవుని చూచే కన్నులు కలిగి ఉన్నావా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కానీ దేవుని కాకుండా, దేవుని విషయాన్ని కాకుండా లోకాన్ని చూస్తున్నావా, నీకు కనులు ఉండి నీకంటే గుడ్డివారు మేలు అనేది జ్ఞాపకం చేసుకో. రెండవ మాట అంటాడు, మీరు వినుచున్నారు గనుక, మీ చెవులు వినుచున్నవి గనుక మీరు ధన్యములైనవి అన్నాడు. కనుక వినే చెవులు కలిగిన వారు చాలా ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతుంది. దేవుడు మనకి చెవులు ఇచ్చింది వినడానికే. కానీ వేటిని వినాలంటే ఆత్మసమైన విషయాలు మనం వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మహిమ తెచ్చే విషయాలు మనం వినగలగాలి. కనుక అలాంటి వినగలిగే చెవులు నీకు ఉన్నాయి అంటే నిజంగా నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కనుక ఆ చెవులు, వినే చెవులు, ఈ లోకంలో ఉన్న కల్పన కథల వైపు నీ చెవులు తిప్పబడకూడదు, వ్యర్థమైన మాటల వైపు నీ చెవులు తిప్పబడకూడదు, వ్యర్థమైన విషయాలు నీ చెవులు అవి చాపకూడదు. ఎందుకంటే చాలామంది బైబిల్లో చెప్పిన రీతిగా కొంత దురద చెవులు గలవారై అని వ్రాయబడింది. మనం అలాంటి చెవులు గలవారిగా కాకూడదు. మనం మంచి మాటలు, మంచి విషయాలు వినగలిగే చెవులు కలిగిన వారిగా ఉండాలి. అలాంటి వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని గురించి వింటే, దేవుని గురించి మాటలు వింటే, మంచి వింటే వాటి వల్ల అనేక మందికి ఉపయోగం ఉంటుంది. కనుక మీరు చూచున్నారు కనుక మీరు ధన్యులు, మీరు వినుచున్నారు కనుక మీ చెవులు వినుచున్నవి కనుక మీ ధన్యములైనవి అని చెప్పాడు. ఈ 2 అవయవాలు మానవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నవి. అందుకే ఈ రెండింటిని కలిగిన మనము ఆధ్యాత్మిక జీవితంలో ధన్యకరమైన జీవితాలు జీవించడానికి ఈ 2 అవయవాలు దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి ధన్యకరమైన జీవితాలు మనం జీవించాలంటే మన చూపు, మన చెవులు, వినికిడి 2 కరెక్ట్గా సరిగ్గా పనిచేయాలి. ఈరోజు ఎంతమంది మన చూపు బాగుంది, ఎంతమంది మన చెవులు ఏవి వింటున్నాయి అనేది మనం చెక్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. చెడును కాకుండా మంచిని చూచేవిగా, చెడును వినే కాకుండా మంచిని వినేవారుగా మనము ఉందుముగాక. ఆమేన్. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. చూచున్న మా కన్నులు, వినుచున్న మా చెవులు ధన్యకరమైనవిగా మీరు మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన వాటి మీద కానీ,
అనాలోచన సంబంధమైన విషయాలు మాటలు కానీ వినేవారుగా చూచేవారు కాకుండా ప్రభువా నిన్ను గూర్చిన విషయాలను, నిన్ను గూర్చిన పరిస్థితిని చూడగలిగి వినగలిగి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.